మెయిన్గా కవిత రాసిన లేఖను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇప్పటికి. ఏమనిపించింది అసలు కవిత రాసిన లేఖను చూసి? బీఆర్ఎస్ భూస్థాపితం అయ్యే టైం దగ్గరికి వచ్చిందని అనిపించింది ఏమన్నా? బీఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా దాన్ని కనబడకుండా వినబడకుండా చేసే కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులే తీసుకున్నారు. అది స్పష్టమైపోతుంది. కవిత లేఖ అనేది కవిత ప్రస్తావించిన అంశాలు అనేటివి కవిత తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించో, ఎస్సీ వర్గీకరణనో, బీసీ కులగణనో కవిత మాట్లాడిన మాటలు అవి ఏవైతున్నాయో అవన్నీ ట్రాష్. కవిత రాసిన లేఖలో ఏదైనా నిజం ఉంది అని అంటే కవిత కేసీఆర్ తోటి బరాబర్ యుద్ధానికి సిద్ధమైంది అనేది స్పష్టమైపోయింది. అదొక్కటే నిజం. ఇక మిగతా రాసిన అంశాలన్నీ తాను రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నట్టు, తాను ప్రజల గురించి సలహాలు ఇస్తున్నట్టు, ఇవన్నీ కూడా అబద్ధమే. ఎందుకనంటే కవిత గారికి నిజంగా రాష్ట్ర ప్రజల మీద తనకు ప్రేమ ఉండేది ఉంటే ఇదే సామాజిక తెలంగాణ అంశాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసీఆర్కి స్వయాన ముఖ్యమంత్రికి చెప్పి సామాజిక తెలంగాణ అంశం గురించి కొట్లాడేది ఉండే. కవిత గారికి నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళల మీద ప్రేమ ఉండేది ఉంటే, మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ప్రేమ ఉండేది ఉంటే, గతంలో అధికారంలో 2014 నుండి 2014 మొదటి టర్ము 18 వరకు అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ క్యాబినెట్లో ఒక్క మహిళలకు కూడా మంత్రివర్గంలో చోటు అయినప్పుడే అప్పుడే ప్రశ్నించేది ఉండే.